కానిస్టేబుల్స్ సార్. తీసుకురండి. ఆగండి. మా వైశ్యు నిర్దోషి. ఈ హత్య నేనే చేశాను. ఇదేం ట్విస్ట్? ఇది తను మర్డర్ చేశానంటుందేంటి? ఏం మాట్లాడుతున్నావు మిథున? నువ్వు హత్య చేయడం ఏంటి? నిజమే అక్క, నేనే వాణ్ణి చంపాను. బ్లడ్ చూస్తేనే బోరని ఏడ్చేదానివి, బల్లని చూసి తడుచుకునేదానివి. నువ్వు చెప్పడమేంటే? మిథున, నువ్వెందుకు ఈ హత్య చేశానంటున్నావు? త్యాగం, అక్కని రక్షించాలనే ఆరాటం. చూడండి సార్, నేనే హత్య చేశానని ధైర్యంగా ఒప్పుకుంటే మీరంతా నువ్వు చేయడం ఏంటంటారేంటి? తను చాలా అమాయకురాలండి. అందుకే తను హత్య చేయడం ఏంటా అని మా అనుమానం. వాడు మళ్ళీ ఏదైనా పెళ్లి చెడగొట్టే ప్రయత్నం చేస్తే ఇది అడ్డుపడి ఏమైనా చేసిందా? ఏం జరిగిందమ్మా? నువ్వు హత్య చేశానంటున్నావేంటి? నాన్న, నేను ఇందాక పూల దండల కోసం ఈ గదికి వచ్చినప్పుడు నాతో తప్పుగా ప్రవర్తించాడు. నేను తప్పించుకునే ప్రయత్నంలో అతన్ని గట్టిగా ప్రతిఘటిస్తూ తప్పక కొట్టాల్సి వచ్చింది. తలకి దెబ్బ బలంగా తగిలి అతను చనిపోయాడు నాన్న. సార్, విన్నారు కదా, ఆత్మరక్షణ కోసం ఇలా చేసిందే కానీ చంపాలని కాదు సార్. తను ఇన్నోసెంట్ సార్, ప్లీజ్ వదిలేయండి. చూడండి, ఇదంతా కోర్టులో చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన విషయం. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమైంది, బాడీ దొరికింది, తను నేరం ఒప్పుకుంటుంది. అరెస్ట్ చేయడం మా డ్యూటీ. సార్, ప్లీజ్ సార్, 10 నిమిషాల్లో దాని పెళ్లి. దుర్మార్గం మీద తిరగబడిందే తప్ప నేనేం చేయలేదు. ప్లీజ్ సార్, వదిలేయండి సార్, ప్లీజ్. చూడండి, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. ఇది పెట్టి కేసు కాదు, వదిలేయడానికి. మర్డర్ కేసు. తారక్, నువ్వెళ్ళటం ఏంట్రా? మిథున నాకు కాబోయే భార్య మామ్. పంచభూతాల సాక్షిగా నా ప్రేమని తనకి వ్యక్తపరిచి జీవితాంతం తనకి తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన వాణ్ణి. తనకి తోడుగా నేను కాకపోతే ఇంకెవరు తోడుగా ఉంటారు మామ్? తనకి నేను కాకపోతే ఎవరు ధైర్యం చెప్తారు మామ్? తారక్, మిథున, వైశ్యు, వైశ్యు, మిథున, వైశ్యు. మిథున. పోలీసులంటేనే భయపడేదాన్ని. ఇవాళ పోలీస్ స్టేషన్ కి నేరస్తురాల రావాల్సి వచ్చింది. వైశ్యు, భయపడకు మిథున. ఎలాగోలా నిన్ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఏం ప్రయత్నం చేస్తావు వైశ్యు?
నిన్ను ఎలా ఓదార్చాలో, ఏమని ధైర్యం చెప్పాలో అర్థం కావడం లేదు మిథున. ఏ అమ్మాయి, నీకెన్నిసార్లు చెప్పాలి? మిథున, కలవడానికి వీల్లేదని ఇప్పటి వరకు అమ్మాయిలకి చెప్పాం. మళ్ళీ మీకు చెప్పాలా? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి పోవడానికి ఇది మీ అత్తారేలు కాదు. కఠినంగా మాట్లాడకండి సార్. తను నాకు కాబోయే భార్య. భార్య అయినా లోపలికి రావడానికి వీల్లేదు. వెళ్ళండి. పాపం సార్, ఆడపిల్ల చాలా భయపడుతుంది. మాట్లాడి ధైర్యం చెప్పి వెళ్ళిపోతాం సార్, ప్లీజ్. ధైర్యం ఎక్కువయ్యే కొట్టి చంపింది. మీరు ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ అదే మాట అంటారు. తను ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో చెప్పింది కదా. మీతో నాకు ఆర్గ్యుమెంట్ అనవసరం. మర్యాదగా 5 నిమిషాల్లో వెళ్ళకపోతే మీ ఇద్దరిని కూడా లోపల వేయాల్సి వస్తుంది. మిథున, మిథున, తారక్ గారు వచ్చేసారు కదా, ధైర్యంగా ఉండు. ఎలా అయినా మేము నిన్ను బయటకు తీసుకొస్తాం. అయినా మన మీదన హత్య చేయడం ఏంటి? రేపు దాని భవిష్యత్ ఏంటి? తలుచుకుంటేనే భయంగా ఉంది జానకి. అమ్మా, అమ్మా మిథున, అమ్మా మిథున, అమ్మా మిథున, అమ్మా మిథున, అమ్మా మిథున. ఏమండి? ఏమండి? అయ్యో, ఏమండి? 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 ఏమైందండి? కళ్ళు తెరవండి. ఏమండి? 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 అయ్యో, అయ్యో. వైష్ణవి గారు, మీ అమ్మగారు ఫోన్ చేస్తున్నారు. హలో అమ్మా. అమ్మ వైషు, మీ నాన్న కళ్ళు తిరిగి పడిపోయారే, ఏమైందో నాకు తెలియటలేదమ్మా. చాలా భయంగా ఉంది వైషు, త్వరగా రా అమ్మా. అలాగే అమ్మా, వస్తున్నాను. తొందరగా రా అమ్మా. ఏమండి? ఏమండి? కళ్ళు తెరవండి. తనకేం కాదండి. మీద నన్ను విడిపించుకుని వస్తానంతండి. లేవండి. ఏమండి? మనకేమో ప్రేమ ఆపేక్షలు ఎక్కువ. పాపం నువ్వు చూడు, నా కోసం తారక్ కోసం ఎంత ఫీల్ అవుతున్నావో. అలాగే వైష్ణవి కూడా చెల్లెలి కోసం తన కాపురాన్నే పణంగా పెట్టింది. 3 ముళ్ల బంధం కన్నా చెల్లెలి భవిష్యత్తే ముఖ్యమని ఎలా పరుగు తీసిందో చూసావా? ప్రేమ ఎంత గొప్పదో అంత చెడ్డదనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏమిటే నువ్వు అనేది? వేరే ఏముందత్తయ్యా, ఇటు వీడిని అటు వాడిని చూస్తూ బాధపడాల్సి వస్తుంది అన్న బాధ. ఆగిపోయిన పెళ్లి ఆగిపోయింది. జరిగిన పెళ్ళైనా సంతోషంగా ఉందా అంటే అది కూడా లేకుండా పోయింది. రక్త సంబంధం లేని వైష్ణవే చెల్లెలి కోసం అంతలా ఆరాటపడిందే, అలాంటిది నా సొంత అక్క కష్టం నా గుండెల్ని పిండేదా? అయినా అక్క, నా మీద నా బిడ్డ మీద నువ్వు చూపిస్తున్న ప్రేమ నన్ను కలిచివేస్తోంది. నాన్న, ఎలాగైనా సరే మిథునని నువ్వు బయటికి తీసుకురావాలి. మిథున వస్తే కాని వైష్ణవి ఇంటికి రాదు. బుల్లెమ్మ వస్తే కాని ఇదిగో వీడు సంతోషంగా ఉండలేడు. వీడు విచారంగా ఉంటే అక్క బాధ భరించలేదు.
అది నేను చూడలేను. అక్క, నువ్వు ధైర్యంగా ఉండక్క. వైష్ణవి వస్తుంది. వస్తుంది. నువ్వు బాధపడకక్క. నువ్వు బాధపడుతుంటే నీ చెల్లి తట్టుకోలేకపోతుందక్క, తట్టుకోలేకపోతుంది. చెప్పండి. నిన్న నా చెల్లికి నాకు పెళ్లి అనుకున్నాం సార్. ముందు నా పెళ్ళే జరుగుతూ ఉంది. అప్పుడు ఎలా అయినా మీరు తనకి బెయిల్ ఇప్పించాలి సార్. చాలా కష్టం. సార్, సీనియర్ మోస్ట్ క్రిమినల్ అడ్వకేట్ లాయర్ మీరే ఇలా అంటే ఎలా అవుతుంది సార్? నేనే కాదమ్మా, సుప్రీంకోర్టు లాయర్ని పెట్టుకున్నా బెయిల్ ఇప్పించలేరు. ఎందుకంటే మీ చెల్లెలు నేరం తనే చేశానని ఒప్పుకుంది కాబట్టి. దాన్ని రికార్డ్ చేసుంటారు, ఎఫ్ఐఆర్ కూడా రాసుంటారు. ఇక బెయిల్ వచ్చే ఛాన్సే లేదు. మరెలా సార్? లాయర్స్ వల్ల అవ్వదు, కానీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అవుతుంది. అంటే ఏంటి సార్? ఏ జడ్జి గారో, కలెక్టర్ గారో, లేదా మినిస్టరో పేరు ప్రఖ్యాతలు పరపతి ఉన్నవాళ్ళు ఎవరైనా హామీ ఇస్తే వాళ్ల పూచీకత్తు మీద బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది తప్ప ఇక ఏ లాయర్ని కలిసినా లాభం లేదు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎలా తారక్ గారు? ముందు బయటికి వెళ్దాం పదండి. డబ్బుల కోసం చేశారా? మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉంది? మిథునా, చెప్పండి మేడం, ఎందుకు చేశారు? మిథునా, వైషు నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. వైషు, నాకు భయంగా ఉంది. వైషు సార్, నా చెల్లెల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? సబ్ జైల్కి. సార్, సార్ వద్దు సార్. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్, వదిలేయండి సార్. ప్లీజ్ సార్. సార్, నేను బెయిల్ తీసుకొస్తాను సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్. వదలడం మా చేతుల్లో లేదు. ఇవాళ రేపు కోర్టు సెలవులు. మేము ముద్దాయిని స్టేషన్లో ఉంచకూడదు, సబ్ జైల్లోనే ఉంచాలి. సార్, తను భయపడుతుంది సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. వద్దు సార్, నా చెల్లెలి ఫోటోలు తీయద్దు సార్. ప్లీజ్ ప్లీజ్ తీయద్దు. ప్లీజ్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. తను హంతకురాలని ప్రచారం చేయొద్దు ప్లీజ్. తను ఆత్మరక్షణ కోసమే అలా చేసింది. దయచేసి అర్థం చేసుకోండి సార్. మీతో కాని పని నాతో అవుతుందా? పవర్లో ఉన్ననాళ్ళు మీతో కాని పని ఉండదు. పనింటో చెప్పండి. సార్, అది ఏం లేదు సార్. మీరు వీడి పెళ్లికొచ్చారు, కానీ ఎందుకు పెళ్లి ఆగిందో మీకు తెలుసు. అవును, అంతా నా కళ్ళ ముందే జరిగింది కదా. అయినా ఆ విషయంలో నేనేం చేయగలను? తను ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు, కానీ దురదృష్టం ఇలా ఎదురుపడి వీళ్ల పెళ్లి ఆగిపోయేలా చేసింది. ఎంతైనా ప్రేమించిన అమ్మాయి కదా సార్. సార్, తను చాలా మంచి అమ్మాయి సార్. ఆత్మరక్షణ కోసం అలా చేయాల్సి వచ్చిందే కానీ దుర్మార్గంగా హత్య చేసేది కాదు. ఇప్పుడు ఆ అమ్మాయికి బెయిల్ కూడా రావడం చాలా కష్టంగా ఉంది. నేరం తనే ఒప్పుకున్న తర్వాత
బెయిల్ రావడం అసాధ్యం. మీకు సాధ్యమవుతుందనే ఆశతో వచ్చాం. కాస్త మీరు పెద్ద మనసుతో సాయం చేయండి సార్. మీరెంతగా అడుగుతుంటే కాదనలేకపోతున్నాను. ఆ నమ్మకంతోనే వచ్చాం సార్. నిజమే, కాదన్నో. కానీ చెప్పండి సార్, డౌట్ ఏంటి? ఆ, నాకు నువ్వొక విషయంలో క్లారిటీ ఇవ్వాలి. ఏ విషయంలో సార్? చూడు తారక్, మనసు ఎవరిదైనా మనసే. మనుషులు మారచ్చు, కానీ ప్రేమ, ఇష్టం అనేవి ఎవరి విషయంలో అయినా ఒకటే. మీ మమ్మీకి నీ మీద ప్రేమ ఎలాగో నాకు కూడా నా కూతురి మీద ప్రేమ అలాంటిదే. నేను నీ ప్రేమని అర్థం చేసుకోగలను, అలాగే నువ్వు అవతల వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోవాలి కదా. ప్రేమ విలువ తెలిసే కదా సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చింది. తారక్, ఆ అమ్మాయి ప్రేమను కాదు, మా అమ్మాయి ప్రేమని అర్థం చేసుకోగలవా? మీ అమ్మాయా? ఎస్, తను నిన్ను ఎంతగానో ప్రేమించింది. నువ్వు తన ప్రేమని యాక్సెప్ట్ చేసి పెళ్లికి ఒప్పుకునే కండిషన్కి నువ్వు ఓకే. నేనన్నది సత్యం. మన ప్రేమకి ఇదే నిదర్శనం. హలో. తారక్ గారు మిథునని సబ్ జైలుకి తీసుకువెళ్లారు. బెయిల్ సంగతి ఏమైందండి? మీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? నేను ఆ పని మీదే ఉన్నాను. మీతో తర్వాత మాట్లాడతాను. చరిత, ప్లీజ్ అర్థం చేసుకో. నేను మిథునని ఎంతగానో ప్రేమించాను. నా ప్రేమ పెళ్లి దాకా వచ్చింది. పెళ్లి కాలేదుగా. నువ్వు అప్పుడే మా అమ్మాయి ప్రేమను ఒప్పుకొనుంటే పెళ్లి ఎప్పుడైపోయేది? అది కాదు సార్. చూడు తారక్, ప్రేమే జీవితం కాదు, అది జీవితంలో ఒక చాప్టర్ అంతే. నిజంగా నువ్వు మిథునను ప్రేమిస్తే ఆమె సంతోషం కోసం ఏ త్యాగానికైనా వెనుకాడకూడదు. త్యాగంతోనే ప్రేమ విలువ పెరుగుతుందయ్యా. సార్, ప్లీజ్ సార్, దయచేసి అర్థం చేసుకోండి. వీలైతే బెయిల్ ఇప్పించండి సార్. లేకపోతే వదిలేయండి అంటావు, అంతేనా? నీ ప్రేమకు ప్రతిఫలంగా నువ్వు తనకిచ్చేది జీవితకాలం జైలు శిక్ష. అప్పుడు నీ ప్రేమకి అర్థమేముంటుంది? నేరం తను ఒప్పుకున్నాక బెయిల్ రాదు, శిక్ష తప్పదు. అది ఆఖరికి ఉరిశిక్ష అయినా ఆశ్చర్యం లేదు. ఆలోచించుకో తారక్, తను విడుదల చాలా కష్టం. బ్రేకింగ్ న్యూస్, నవవధువు పెళ్లి మండపంలో అరెస్ట్.
3 ముళ్లకు ముందే మర్డర్ కేసులో వధువు. వివరాల్లోకి వెళితే మరో 10 నిమిషాల్లో పెళ్లి జరిగి ఇంకో ఇంటికి వెళ్లి దీపం పెట్టాల్సిన అమ్మాయి తన మీద అఘాయిత్యం చేయబోయిన వ్యక్తిని గట్టిగా తోస్తే గోడకు తగిలి చనిపోయాడని ఆ అమ్మాయి చెప్పింది. పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రియుడి విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో అతను పెళ్లి వాళ్ళకి ఎక్కడ వాళ్ళ ప్రేమ విషయం చెప్తాడో అని, అందరికీ తెలిసి పెళ్లి ఆగిపోతుందోనన్న భయంతో కళ్యాణ మండపంలోనే చంపేసిందని తెలిపారు. తారక్, నిన్ను చూస్తుంటే చాలా భయంగానూ బాధగానూ ఉంది. నీ మనసు తెలిసిన దాన్ని, నీ ప్రేమ నాకు తెలీదా? మిథునాన్ని ప్రేమించి ఆ చరిత్రతో పెళ్ళంటే చాలా కష్టమని నాకు తెలుసు. నీలో నువ్వు ఎంత మదన పడుతున్నావో, ఎంత మానసిక క్షోభను అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. మోమ్, నేనేం చెయ్యాలి మోమ్? నీ గురించి అన్నీ తెలిసిన తల్లిగా ఇది నేను చెప్పకూడదు. మిథున కోడలిగా మన ఇంటికి రాబోయే మహాలక్ష్మని నేనెంతో సంబరపడ్డాను. కానీ ఆఖరి క్షణంలో నా ఆశలన్నీ నిరాశలయ్యాయి. తారక్, తన పరిస్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోందిరా. నేను కూడా మర్చిపోలేకపోతున్నాను మామ్. కష్టమేరా, కానీ కొన్ని పరిస్థితుల్లో గుండె రాయి చేసుకోక తప్పదు నాన్నా. అంటే నిజంగా మనం తన మేలు కోరేవాళ్ళమైతే, తన క్షేమం తలిస్తే మిథున జీవితం జైలుపాలు కాకుండా కాపాడుకోవాలరా. అంటే చరితని చేసుకోవాలంటావా? ఎలా అంటాన్రా? కాకపోతే మినిస్టర్ ఇచ్చిన ఇంత మంచి అవకాశం మనం వదులుకోవడం కూడా మంచిది కాదనిపిస్తోందిరా. మీకేం కాలేదు కదా? ఏం కాలేదండి. దేవతలా వచ్చి నా బిడ్డని కాపాడారు. మీ రుణం తీర్చుకోలేనమ్మా. నా తృప్తి కోసం అడుగుతున్నాను. మీకేం కావాలో అడగండి. ప్రతిఫలం ఆశించి కాపాడలేదండి. ఆశించేదాన్నే అయితే ప్రాణాలు పణంగా పెట్టను. నిజమే, కానీ నా తృప్తి కోసం అడుగుతున్నాను. పిల్లలు దేవుడితో సమానమంటారు. దేవుడికే సాయం చేశాను. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి? చాలా గొప్పగా మాట్లాడారు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ కలెక్టర్ అక్షర ఉందని గుర్తుంచుకోండి. మీ పరిచయమే గొప్ప అదృష్టంగా భావిస్తున్నానండి. బాయ్. బాయ్. అలాగే. మీ కండిషన్ ఒప్పుకోవడానికి వచ్చాను. చరితని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ పెళ్లికి ముందే మిథునకి బెయిల్ ఇప్పించాలి. ఇంకేం మినిస్టర్ గారు, వాడు సూటిగా చెప్పాడు. మీరు బెయిల్ ఇప్పించటమే ఆలస్యం. అన్నమాట ప్రకారం ఆ అమ్మాయి బయటికి రాగానే నేను నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తాను. అంతేనా తారక్? అంతే మామ్. అమ్మా చరిత, చరిత. హాయ్ తారక్. అమ్మా చరిత, తను నీతో పెళ్లి ఒప్పుకున్నాడు. ట్రూ లవ్ ఎందుకు ఒప్పుకోడు నాన్న? చరిత, తారక్ని తీసుకెళ్లి గెస్ట్ హౌస్ అంతా చూపించు. కమాన్ తారక్. అమ్మాయితో వెళ్ళి సరదాగా చూసిరా. నాకంటే తెలివైన దాన్ని చేసుకుంటానని నన్ను లెక్క చేయలేదు. కానీ ఇవాళ నన్ను వెతుక్కుంటూ పెళ్లి చేసుకోవడానికి వచ్చావు. దట్ ఈజ్ చరిత. సాధించుకున్నాను తారక్. నిన్ను నా సొంతం చేసుకోబోతున్నాను.
బాల్ గోల్లో వేయటానికి తెలివి దాంతో మెలిపెడతాను. అవసరమైతే బెదిరిస్తాను. మీరు మీ అమ్మాయితో పెళ్లి విషయంలో ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు, సరేనా? ఏం లేదు. సార్, ఈ డిజైన్ బాగుంది కదా? ఇంకోటి చూడండి అమ్మా. చెప్పండి లాయర్ గారు. ఇప్పుడే కలెక్టర్ అక్షర గారు తన ఏమైందండి? మిథునకి కలెక్టర్ బెయిల్ ఇప్పించిందంట. ఇదంతా ఆ వైష్ణవి పనే అయ్యుంటుంది. అది సామాన్యురాలు కాదు. ఎవరు ఏమైనా ఈ విషయం తారక్కి తెలిస్తే నా కూతుర్ని చేసుకోడు కదా. మీరేం వర్రీ అవ్వకండి అన్నయ్య గారు. అమ్మా, నాన్నా, మిథునాన్ని తీసుకొచ్చాను. లోపలికి రావద్దు, ఇక్కడే ఉండు. ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, అందరి దిష్టి పోవాలి. మా దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఉయ్యమ్మా. రామ్మా. పదమ్మా, పద. మిథునా, రా.
జానకి, అది దానికే కాదు, మనకు అమ్మలాగే ధైర్యాన్ని చెప్పి ప్రాణాలు నిలుపుతూ వచ్చింది. వైశ్యు, ఈ ప్రేమలు ఆప్యాయతలు మళ్ళీ ఈ జన్మలో చూస్తాననుకోలేదు వైశ్యు. ఇంకీ విషయంలో మీరేం ప్రశ్నించొద్దు. చర్చించాల్సిందేమీ లేదు. వాదించి నన్ను విసిగించొద్దు. పంతులు గారు, మీరు ముహూర్తం చూడండి. అలాగే అమ్మా. అమ్మా, మరో 3 రోజుల్లో అనగా దశమి గురువారం రోజున నిశ్చితార్థానికి బ్రహ్మాండమైన ముహూర్తం ఉందమ్మా. అయితే అదే ఖాయం చేయండి. ఏమంటారు? నాకేం అభ్యంతరం లేదు. ఎంత త్వరగా పెళ్ళైతే అంత సంతోషిస్తాను. తారక్కి వేరే అమ్మాయితో పెళ్ళైతే వైష్ణవి పరిస్థితి ఏంటి? చెల్లితోనే ఈ ఇంటికి తను కోడలుగా వస్తానంది కదా. ఏంటిది భగవంతుడా? అమ్మా వైష్ణవి, ఏమైంది? ఎందుకు బెయిల్ మీద వచ్చిన దగ్గర నుంచి ఇద్దరూ అదోలా ఉంటున్నారు? లోపల ఏదో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నారు. ఏమైందమ్మా? తిండి కూడా సరిగ్గా తింటలేదు. ఏదో పోగొట్టుకున్నట్టు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటున్నారు. చిన్నదైతే ఏకంగా కళ్ళల్లో నీళ్లు తిప్పుతోంది. అసలు ఏమైందే? ఏం లేదులే అమ్మా, మేం బాగానే ఉన్నాం. ఏదో పోలీస్ స్టేషన్లో ఉండొచ్చింది కదా, అదే బాధ, అంతే అమ్మా. అదేం కాదు, తప్పు గీత గీసిన వంకర ముగ్గు మొహాలు. నేను తెలుసుకోలేనా ఏంటి? అసలే నాన్న హార్ట్ పేషెంట్. ఏం చెప్తాం, ఎలా చెప్తాం? అల్లుడు గారు వచ్చారు. రండి, కూర్చోండి. అవతల కొంపలు అంటుకుంటుంటే కూర్చోవడం, కబుర్లు చెప్పడం ఎలా కుదురుతుందండి? ఏమైంది అల్లుడు గారు? తారకన్నయ్య మినిస్టర్ గారి కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు. ఏంటి? మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడా? మరి మా మిథున? మేమెంత చెప్పినా అన్నయ్య వినడం లేదు. 3 రోజుల్లో నిశ్చితార్థం అంట.